నాన్నా నాన్నా తాతయ్య లే తాతయ్య, ఘోరం జరిగిపోతుంది. అన్యాయంగా అన్యాయం జరిగిపోతుంది తాతయ్య. లే తాతయ్య, నువ్వు తప్ప ఈ లోకంలో ఇంకెవరూ న్యాయం చేయలేరు తాతయ్య. లే తాతయ్య. పీడ వదిలిపోయింది, దరిద్రం తొలగిపోయింది, సాక్ష్యం చచ్చిపోయింది. హాయిగా ఇక నేను చేతులు దులుపుకోవచ్చు. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా. నేను ఏనాడు కోడలిగా చూడలేదు, కూతురుగానే అనుకున్నాను. నీ కోరిక తీరాలని ప్రయత్నం చేస్తున్నాం తాతయ్య. వాళ్ళు కలవడం, మనందరం సంతోషంగా కలిసి ఉండడమే కదా మా కోరిక కూడా. నువ్వు ఉండి మమ్మల్ని గైడ్ చేయాలి. చూడరా ఇటు చూడరా. ఈశ్వర పరమేశ్వర. నా ఆరోగ్యం గురించి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ విషయంలో స్పష్టత వచ్చేదాకా నేను రాను అని ఖరాఖండిగా చెప్పేస్తాను. ఎందుకు మావయ్య అందరికి ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయారు? కాపురం నిలబెట్టాలని కష్టపడి చివరికి కన్ను మూసి కాటికి వెళ్ళిపోయారా మావయ్య? ఆయన ఆఖరి చూపులే నీ పాపాలకి టెస్టిమోనియల్స్. హంతకురాలివి నువ్వు, హంతకురాలివి. నన్నెంత దారుణంగా చిత్రీకరించారో చూసారా మావయ్య? నేను హంతకురాలనట, మీ ప్రాణాలు తీశానట. ఆ మాటలు భరించలేక కళ్ళు మోయాల్సిందాన్ని నేను మావయ్య. మీరెందుకు మావయ్య తొందరపడాలా వెళ్ళిపోయారు? మీ మనసు కష్టపెట్టాననా? నా మీద కోపం వచ్చిందా? నేను మీ ఆరాటాల్ని గమనించాను, మీ ఆలోచనలకు విలువిచ్చాను. అందుకే మీ కోరిక తీర్చాలని అటువైపు అడుగులు వేశాను. మీ తృప్తి కోసం మీ ఆలోచనలకి న్యాయం చెయ్యాలని ప్రయత్నం చేసి నేను అన్యాయం అయిపోయాను మావయ్య. మీరు ప్రేమతో నా వైపు చూపించిన చేతిని వాళ్ళు నువ్వు పాపివని చూపించాడు మా నాన్న అని నా మీద నిందలేశారు మావయ్య. నాకిష్టం లేకపోయినా గుణతో కలిసి ప్రయాణం చేశాను. నాకు నేను సతమతం అవుతూ కూడా సర్దుకుపోవడానికే చూశాను. గుణ, మనం ఒక పని చేద్దాం. గతమంతా మన మనసులోంచి తీసేద్దాం. మన ఆలోచనల నుంచి పూర్తిగా పక్కన పెట్టేద్దాం. మీరు మాకు దూరమై ఏ లోకానికి వెళ్ళినా తప్పులు తెలిసిన వాళ్ళు, మీరు కన్ను మూసిన నిజం ఏ నాటికైనా తెలిసేలా కళ్ళు తెరిపించండి మావయ్య.
ఆత్మశాంతి కోసం ప్రార్థించగలిగేదాన్నే కానీ అంతకు మించి నేను ఇప్పుడు ఏమీ చేయలేను మావయ్య. శక్తురాలనే అయిపోయాను. దిక్కుతోచని స్థితిలో నిర్జీవంగా మిగిలిపోయి ఉన్నాను. తోడబుట్టిన అన్నయ్య కన్నా ఎక్కువ అభిమానం చూపించారు. ఇప్పుడు మాకు తోడెవరూ లేకుండా అయ్యారు అన్నయ్య గారు. మీరు మార్చాలనుకున్న నా కూతురి బతుకు మళ్ళీ మూడైపోయింది అన్నయ్య గారు. తాతయ్య, నువ్వు కనబడగానే అమ్మా నాన్నని కలుపుతావని ఆశపడ్డాను తాతయ్య. కానీ నువ్వే కన్ను మూసి వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు తాతయ్య. మా అందరినీ దగ్గర చేస్తానన్నావు కదా తాతయ్య, నీ దారి నువ్వు చూసుకుని వెళ్ళిపోయావా? విన్నారా మావయ్య? మీ ప్రాణాలు తీశానట, మీరు నన్ను దోషి అని చూపించారట. నిజం మీకు నాకు ఆ భగవంతుడికే తెలుసు. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరివెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని మనల్ని ప్రేమించే వాళ్ళ విలువ మనం వాళ్ళని వద్దనుకున్నప్పుడు తెలియదు. వాళ్ళు మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుందిరా. రాధా మా దీపమై. నాన్నగారు, మీరు నన్ను క్షమించరు. అయినా చేసిన తప్పుకి క్షమాపణ అడగడం మానవత్వం. అయినా రామా అంటూ కాలం వెళ్ళ తీయాల్సిన మీరు రాయబారాలు చేసి నా శత్రువుకి సాయం చెయ్యాలని చూసి చావుని కొని తెచ్చుకున్నారు. నేను పాయిజన్ ఇంజెక్షన్ చేసింది నీ ఇన్నర్ ఫీలింగ్స్ బయటికి రాకూడదనే కదా. నీ నోటి నుంచి నిజాలు బయటికి రానిస్తానా? అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే. చచ్చి నువ్వు సాధించింది లేదు, చచ్చాక నిన్ను సాధించాల్సిన అవసరం అంతకన్నా నాకు లేదు. క్యారెక్టరే పోయాక కాన్వర్సేషన్ వేస్ట్. ఓకే, రెస్ట్ ఇన్ పీస్.
చెప్పురా. నిన్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. కన్న తండ్రి కనికరం లేకుండా కన్న బిడ్డల్ని వదిలేసి నాకు నీకు అన్యాయం చేసి వెళ్ళిపోయాడ్రా. ఏటో పాపం ఆయన చివరి క్షణం వరకు నీకు నాకు న్యాయం చెయ్యాలని ఆరాటపడ్డాడు. తని కొళ్ళు కుతంత్రం తెలియక పాపం మిమ్మల్ని ఇద్దరినీ కలపాలని తెగ ప్రయాసపడ్డాడు. అవునరా, నాన్న నీతో ఫోన్లో ఏదో మాట్లాడాలన్నాడన్నా, ఏదో జనని విషయంగా రహస్యం చెప్పాలన్నాడన్నా. ఎత్తొద్దు, దాని పేరెత్తొద్దు, దాని ప్రస్తావన తేవద్దక్క. పొరపాటున తలిచినా పోయిన నాన్న ఆత్మకి శాంతి ఉండదు, నాకు మనశ్శాంతి ఉండదు. అది కాదురా తమ్ముడు, పాపం నాన్న అసలు ఏం చెప్పాలనుకున్నాడో. ఇంకేముంటుందక్క, మనకు తెలిసిందే నాన్నకి ఆలస్యంగా తెలిసుంటుంది. ఎవరికో పిల్లల్ని కన్న విషయం, అందుకే తనకి మాత్రమే తెలుసనుకొని నీతో రహస్యం మాట్లాడాలి అన్నారు. అది చెప్పడానికే ఆరాటపడి వచ్చారు. అనంత లోకాలకి వెళ్ళిపోయారు. అందరి మంచి కోరే మనిషి మలినం గురించి తెలిసి మదనపడుంటారు. ఎందరి ప్రాణాలు కాపాడానక్క, కాని కన్న తండ్రి ప్రాణాలు కాపాడుకోలేకపోయాను. నా కళ్ళెదుటే నాన్న అలా కుప్పకూలిపోతుంది. చూడలేకపోయానక్క, చూడలేకపోయా. నిజమేరా, ఎంత మదన పడిపోయి ఉంటాడో. తను అది చెప్పాలనే వచ్చుంటాడు. నువ్వన్నా నేనన్నా ఎంత ప్రేమ చూపించేవాడురా. నాన్న ప్రాణాలన్నీ మన మీదే పెట్టుకొని బతికాడురా. నిజం తెలియనప్పుడు పాపం దూరంగా వెళ్ళిపోయాడు. నిజం తెలిసాక దగ్గరవ్వాలనొచ్చి ఏమీ కాకుండానే వెళ్ళిపోయాడురా. నిజంగా నాన్న విషయంలో ఆ రహస్యమే ఉందంటావా? అంతకన్నా గొప్ప రహస్యం ఏముంటుంది? అయినా ఆ టాపిక్ వద్దంటున్నా కదక్క, వదిలే. ముందు నాన్నని సాంప్రదాయంగా సాగనంపాక అప్పుడు దాని పని చూద్దాం. వదిలే అక్క, వదిలే. అంతేలే, నాన్న ఆత్మశాంతి కన్నా మనం కోరుకునేది ఏముంటుంది చెప్పు? ఆయన ఆత్మ సంతోషపడేలా ఈ ఆఖరి సంస్కారం జరిపిద్దాన్రా. మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన వాడివి నువ్వు. కాస్త ధైర్యం తెచ్చుకోరా. నువ్వు గుండె తిటవు చేసుకుంటే కాని నాన్నని మన గుండెల్లో దైవంగా నిలుపుకోలేవు. ఊరుకో, ఊరుకోరా, ఊరుకో. అమ్మా జనని, నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మనం ఎంత ఏడ్చినా
ఆ మహానుభావుడు మూసిన కన్ను తెరవడు కదా. జాతస్య మరణం ధ్రువ అన్నారు. ఎవరు కలకాలం ఈ లోకంలో ఉండరే. నీ దుఃఖం వారికి శాంతినివ్వదు, ఆయుష్ పోయదు. నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి, నిన్ను నువ్వే ఓదార్చుకోవాలి. కళ్ళు తుడుచుకో జర్నీ, కాస్త ఈ టీ తాగమ్మా. వద్దమ్మా, నాకే వద్దు. నా మనసు బాలేదు. ఇప్పుడు నేనేమి తినలేను, తాగలేను. నాకేం సహించేటట్టుగా లేదు. ఆకలి తీరడం కోసం కాదే నేనిచ్చేది, కాస్త ఓపిక కూడగట్టుకోవడానికి. మీ మామగారి అంత్యక్రియలకు వెళ్ళాలి కదా. వస్తుంటే సత్తువ ఎక్కడి నుంచి వస్తుంది? నా మాట విను తల్లి, ఆఖరిసారి కదా. అవునమ్మా, ఆఖరి నిమిషంలో మావయ్య నా వైపే చేయి చూపిస్తూ ఏదో చెప్పాలని ప్రయత్నం చేశారు కదా. ఏం చెప్పాలనుకున్నారంటావు? ఆయన మనసులో ఏముందంటావు? ఎందుకు నన్నే చూస్తూ నా వైపే చేయి చూపిస్తూ అలా కళ్ళు మూసారో? ఆయన ఏదో మాట్లాడారు కానీ సరిగ్గా వినిపించలేదమ్మా. ఆయన చెప్పాలనుకున్నది ఇంకేముంటుంది, నీ గురించే. తన కొడుకుతో జనని ఏ పాపం ఎరగదురా, తను ఎలాంటి తప్పు చెయ్యదురా అని చెప్పే ప్రయత్నం చేసుంటారు. ఆ పిల్లలు నీ పిల్లలే అని చెప్పాలనుకున్నారని అనుకుంటున్నానే. అదే ఆయన ఆఖరి ఆలోచన అయితే ఆ నిజం ఇంతకాలం గుణతో ఎందుకు చెప్పలేదమ్మా? మమ్మల్ని తన కోసం కాకుండా మా కోసం కలిసి బ్రతకమన్నారే కానీ పిల్లల విషయం ఎప్పుడు అనలేదే. మీరిద్దరూ కలిశాక చెప్దామని అనుకునుంటారే, అందుకే ముందు మిమ్మల్ని కలిపే ప్రయత్నాలు చేశారు. మా ఇద్దరి మధ్య స్నేహం కోసం ఎన్నో సందర్భాలు కల్పించారు, సమయం ఇచ్చారు, పరీక్షలు పెట్టారు. కానీ ఒక్క మాట కొడుకుతో ఈ పిల్లల గురించి చెప్పుంటే ఇప్పుడు కూడా నన్ను అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు కదా. తను బలంగా కలపాలనుకున్నది మీ మనసులనమ్మా, మనుషుల్ని కాదు. మీ మనసులు ఒక్కటైతే అపార్థాలకి చోటుండదని భావించారు. తన కోసం కలవడమో పిల్లల కోసం కలవడమో కాదు కదా తన ఉద్దేశం. అందుకే ఆ విషయం తన కడుపులో దాచుకున్నారు. కపటం లేని మనసులతో మీరు కలిసి కాపురం చేయాలని ఆశపడ్డారు, దానికోసం ఆరాటపడ్డారు. అదేం కాదమ్మా, పిల్లల విషయం చెప్పినా తన కొడుకు నాతో సఖ్యతకొస్తాడన్న నమ్మకం లేక. అదేంటి అలా అంటావు? మావయ్య గారు చెప్పినా ఈయన గారు నమ్ముతాడనే నమ్మకం లేక, అనుమానం కలిగి నమ్మకపోతే ఎలా అన్న భయం కావచ్చు. భయమా? అవునమ్మా, కన్న తండ్రి మాట కన్నా ఆయనకు అక్క మీద మమకారం ఎక్కువ. అక్క మాటే వేదం, అక్క మాట మీరే ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. ఈ విషయం మావయ్య గారికి బాగా తెలుసు. గుణగుణం తెలిసే ఒక అడుగు వెనక్కి వేసినట్టున్నారు. అంతెందుకమ్మా, గుణతో మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు నాకు విషయం చెప్పాడు. శక్తి శక్తి మా అక్క చిన్నప్పుడే అమ్మ దూరం అవటం వల్ల తనే నాకు అమ్మగా మారింది. నా అక్క దేవత, నాకు అమ్మ, తనే నాకు సర్వస్వం, శ్వాస కూడా. అక్క ఆజ్ఞ లేందే పీలవను అని నేనే పిచ్చిదాన్ని. నేను ఆవిడ గురించి ఆలోచించలేదమ్మా. పూర్తిగా తెలుసుకున్నా గుణకి తెలిసేలా చెప్పలేకపోయాను. గుణకి దగ్గరై ఆమె గుణం చెప్పేలోపే నన్ను దూరం చేసింది. అంతెందుకమ్మా, పెళ్ళయ్యే కొంగుముడితో ఆ ఇంట్లో తొలి అడుగులు అలా మోపానో లేదో మమ్మల్ని విడదీస్తూ లోపలికి చొచ్చుకొచ్చింది.
సోకాలు తీస్తూ పెద్ద సీన్ క్రియేట్ చేసింది. అప్పుడు మావయ్య గారు నాతో ఏమన్నారో తెలుసా అమ్మా? కొత్తగా ఒక స్టూడెంట్ ఏడుస్తూ చేరింది. ఆ స్టూడెంట్ వల్ల మీ భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి టీచర్. వాణ్ణి మార్చాలమ్మా. నువ్వు నాకే కాదు ఈ ఇంటికే టీచర్వి కావాలి. వాణ్ణి విడవద్దు, ఈ ఇల్లు వదలొద్దు అని. ఇప్పుడు ఆలోచిస్తే ఆయన మాటలకు ఇప్పుడు అర్థం దొరుకుతుందమ్మా. తను గుణకి హక్కు కాదు, ఈ ఇంట్లో పుట్టిన అరాచకపు శక్తి అని చెప్పారు. ఇన్నేళ్ళు మన విషయం నాన్న దగ్గర దాటం అమ్మ చేసిన పెద్ద తప్పు. ఒక్క మాట నాన్నతో చెప్పుంటే ఇవాళ ఇంత అనర్థం జరుగుండేది కాదు కదా.